మాత్రమే స్వామి మాత్రమే వారు అవలంబన గారి విషయంలో నాయకాల మమ్మీ ధర్మరాజు ఈ సామర్థ్యం నాయుడు స్వామిని సారమ్మ స్వామిని చూస్తేనే అంతగాను స్వామి నువ్వు చెప్పిన మాట ప్రకారము మాట నిలబెట్టుకున్నావు మా కర్మన ఈ యొక్క బాలుడు పుట్టినాడు ఈ యొక్క నక్షత్రము ఈ స్వామి జాతకము ఏముందో నాకు చంద్రకులం ఏం పేరు పెట్టాలో అని సామ సన్మానాడు సామని సారమ్మ ఆ బ్రాహ్మణుడు అడుగుతా ఉన్నతని మాటకి చదవన కదా పరమాణి పెద్దగా పంచగా మాత్రం స్వామి తల్లి మహానుభావుడు బ్రాహ్మణ మాత్రమే మూడాకు తాడాకు ముక్కు ఆయా కట్టి వేసి రెండో కట్టి వేసి మూడో వాకు వేసి అతని మాత్రం ఏమమ్మా సామ సన్మానాడు సాముడు సారమ్మ నీ కథమందు పుట్టిన మాత్రమే ప్రభావం అయితే ఇది ఇంకా చెప్పి స్వామి ఏం చెప్పినారో పిల్లలకి ఆ ప్రభుత్వానికి అమరవాకు ఏకవాకు ఇస్తువాకు బ్రహ్మదేవుడి మధ్య బ్రహ్మవాకు మాట వినచ్చరాలు రాజా స్వామి బ్రహ్మవాకు రాసిన మహిమ అమృతవాగంటే అమృత సమానం ఏకవాగంటే ఏదంటే మాటంటే జరగదు ఇసులాగంటే ఇసుకతో సమానం అక్కడ స్వామి ఏం చెప్పినట్టేనా నీ నోటుకున్న మాట విద్య స్వామి మాట విద్య అమృతవాకు విషువాకు ఏదవాకు మూడు బీదచ్చరాలు సృష్టించిన దాదాపు మా స్వామి రాయ మాత్రం మాత్రము అప్పుడు ఏమో స్వామి ఈ ఒక బాలుడి మీద ఏమి పేరు స్వామి చూడండి అప్పుడు ఏది బ్రాహ్మణమైతే పంచకమాత మూడు ఆగలకు చూసినా మూడు వాకులు బాగా చూసి అమ్మ సామ సన్మానాడు సామని సారమ్మ ఈ ఒక బాలుని పేరు సామ చిన్నకథ నాయుడు పేరు పెట్టింది స్వామి ఆ స్వామి పెట్టింది పేరు ఆ రకం సామ చిన్నకథ నాయుడు పెట్టిందని వాళ్ళు సంగీతంగా మారితే అక్కడ ఆవులు పేపుకుంటూ పిల్లోడికి నీళ్లు పోసు అల్లార ముందుగా సాధ్యం మాయమ్మ సామిడి సాల మాత పాఠశాల పిల్లోనా మాత మాతమైతే ఆ ఒక ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాలగాల మాతమైతే మాతమైతే ఇవన్నీ మీ గొలుసులు మన తొట్టి కావించుకొని ఆ ఒక తొట్టులో పిల్లోడి ఆ పాలను తింటూ సన్నమల్లి పుష్పాలు గుండమల్లి పుష్పాలు జాజమల్లి పుష్పాలు అక్కడ పూలు ఉయ్యాల కట్టి అప్పుడు మాధవితే ఏమంటాడు అయితే మా అమ్మ అటువంటి పిల్లవానికి ఆ దేవాని దేవుడులు దేవసాల పొందాయ అర్ధిక బాలల వాదనాడే మొత్తం మాధవితేనా అటువంటి బాలక పాఠశాలకున్న ఫలమాని పెంచగాడ ఉయ్యాల కట్టి లాలి బాటలు వాడిన కదా బాల పాఠశాలకున్నానా రాజు రాయమగుండా మానవితే ఆ సామని సారమ్మ సామ శర్మానాడు పూల తొట్లు కట్టి అక్కడ పలనమానే కాడ ఒక బలను మాది వేలుతున్నారు కదా అటువంటి కాలముల వల్ల పిల్లోడు మాదిరి వంశ మాదిరి స్వామి మరము పుట్టాడు కాబట్టి గడిల ప్రకారం చడాల ప్రకారం స్వామి ప్రభావితం కదా ఎవరు సామ
ఎవరు మాత్రం ఇక్కడ పెట్టుకొని ఆ సాగుల సినిమాల పాఠశాల కొండ కాడ ఆ ఒక సిద్ధగాడు ఆవుల మీద పోతా ఉంటారు. ఆవుల మేమంగా మాత్రమైతే అక్కడ సాగుల తల్లి సాగుల సాగుల మాత్రం ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది. చేసుకున్న సమయంలో పిల్లోడు మాత్రం తప్పటి అడుగులు వేసుకుంటా ఆ ఒక బాడు మాదిరి ఆవుల పళ్ళ కాడ ఆ పల్లమాన పెద్ద కాడ అల్లారు ముందుగా అడుగుతాడు కదా ఆ మాట పెట్టి సాముల సిరిగలిగినాడు మాత్రము అటువంటి పిల్లలు మాత్రము ముట్టుకుంటే సంతానం వచ్చింది కాబట్టి తల్లి సాగుడి చాలా తల్లి మనం అల్లారుముద్దుగా సాగుకుంటుంది. అల్లారుముద్దుగా సాగుతా ఉంటే ఆయన తల్లి అన్నం చేసుకుంటా ఉండే సమయంలోన ఎంత సొన్నగా తప్పటి అడుగు నేర్చుకుంటా ఆవుల పలకాల ఆ పలమాన కాడ పాడాడుతున్నాడు. అటువంటి సమయంలో ఏమి చేసినాడు బాబుది ఆ సాముడు సాముల శనమాదనాయుడు అక్కడ ఆవుల మేపుకున్నామంటే ఈ ఒక పిల్లోడు అక్కడ పాంచాలకంలో దేవుడు 33 కోట్ల దేవాన్ దేవతలు దేవుడు వరద చేత ఆ ఒక పాంచాలకొండ కాడ స్వామి వరద చేత మానవ యొక్క బలుని సృష్టించినాడు కదా అటువంటి కాలంలోనూ ఆ పిల్లోడు మా ఒక చెట్టు కింద పంటేస్తే పిల్లోడు కావు నమ్ముతుంది కష్టం. అటువంటి సమయంలో ఆ పిల్లోడు ఎవరప్ప ఏడుకుండాలి పలుకులు పొందాలి ఎక్కడ ఏడుకున్నామని చెప్పి ఆ సాముడు నాయుడు సాముడు సారమ్మ ఈ ఒక సిరగడ్డ నాయుడు ఎత్తుకొని ఎక్కడో పిల్లలు వస్తున్నారు పిల్లలు పలుకులు మొత్తం ఎక్కడున్నాడో ఏమి కాదో ఆవులు వేపకుండా ఆ పరిచారకుండంత చెట్టు పుట్టకుండా రాయి ఎదుగుతున్నారు కదా. అటువంటి సమయంలో ఎవరు తన పిల్లోడు కసిగంట చేస్తున్నారే ఎవరు ఎక్కడి ఈ ఒక పిల్లోడు మాత్రం ఆ రక్తగాడు ఒక చెట్టు కింద మాత్రం పిల్లోడు కావు బాలడు కూడా ఆ రాజు రాజమూలమ చేతనే అక్కడ సృష్టించినాడు కదా. ఆ సాముడి సారమ్మ సాము సరిగలినాడు ఆ ఒక పిల్లని చిక్కినాడు. ఎవరి చిక్కిన పిల్లని కూడా ఎత్తుకొని అక్కడ వచ్చి పిల్లోని నీళ్లు పోసి వారు శుభ్రం చేసేంత మా ఇద్దరు పిల్లలు మాత్రమే ఏమో ఎవరు చిక్కిన పిల్లోనికి ఆ శనిగలినానికి అప్పుడు సామరస్య మాత్రమే సకల సంతోషం పడినారు. బ్రాహ్మడు మాత్రమైతే మళ్ళానే చావు రూపాయలు స్వామి 9 గదులకు మాత్రమైతే ఈ ఒక పాలు పెట్టినాడు. ఈ అమ్మగారు చెరగడినాడు పేరు పెట్టించినావు. అమ్మకవాకి విశ్వవాకి బ్రహ్మవాకి రాసి